అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పాలకూర చికెన్ కర్రీ అండి. ఇది చపాతీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. మా వైపు కొంచెం పెద్దగానే కడతారండి కట్టలు. ఇది ఒక కట్ట అయితే సరిపోతుంది. అలాగే దాన్ని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. పాలకూర హెల్త్కి చాలా మంచిది. అలాగే చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా శుభ్రంగా కడగాలండి. దీనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. ఇది చక్కగా వేడివేడిగా చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టాను. తగినంత ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనిలో వేసి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. పసుపు యాంటీబయాటిక్ కదా. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. దీనిలో వేసి మొత్తాన్ని కూడా కలపాలండి. కలిపి మీడియంలో ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో చక్కగా ఫ్లేవర్ ఉంటుంది కదా, ఈ చికెన్ ముక్కలకి పడుతుంది. తర్వాత ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తర్వాత మిక్సీ కడిగిన తర్వాత వాటర్ వస్తుంది కదా, అది కూడా వేసుకోవచ్చని. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇది కలిపి ఇప్పుడు దీనిలో మనం కారం వేసుకోవాలండి. తగినంత కారం అంటే మనం ఇంట్లో పట్టించుకున్న కారమేనండి. ఇది కారం వేసి తగినంత ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పాలకూరని సన్నగా కట్ చేసుకున్నది దీనిలోనే వేయాలండి. కారం వేసిన తర్వాత దీనిలో ఉడికిపోతుంది. లేదంటే 2 రకాలుగా చేసుకోవచ్చు. పాలకూరని ఏరే సపరేట్గా కూడా ఉడికించి చేసుకోవచ్చండి. నేనైతే ఇలానే చేస్తున్నాను. మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ఆకుకూర వేసేటప్పుడు ఉప్పు అనేది గళ్ళుప్పు తర్వాత చూసి వేసుకోవాలండి. మనం ముందే వేస్తే ఎక్కువ అవుతుంది. తర్వాత నేను మిక్సీ వేసిన అల్లం వాటర్ ఉంది కదా, అది వేసానండి. దీనిలో వేసి మనకి గ్రేవీకి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలండి వాటర్ అనేది. వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాక అయిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దీనిలో వేస్తే సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసుకుని వంట ఎలా ఉంది. అలాగే ఈరోజు చపాతీ చేశానండి. చపాతీ కాంబినేషన్గా ఈ పాలకూర చికెన్ కర్రీ చేశానండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి పాలకూర చికెన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.